వీక్షకులకి నమస్కారం. లోకి స్వాగతం. ఇది ఒక తాటి ముంజల కథ. నా స్నేహితుడు గంధం ప్రసాద్ తన ఊరు తాడేరులో ఉన్న ఈ తాటి చెట్ల యొక్క తాటి ముంజల్ని ఇస్తానని చెప్పడంతో నేను తాడేరు చేరుకున్నాను. మరి మేమంతా కలిసి ఆ తాడేరు ఊరి చివర ఉన్న ఒక పొలం గట్టులకి చేరుకున్నాం. మరి మా గంధం ప్రసాద్ స్నేహితుడు దివి దానయ్య, కొంపతీసి త్రిబుల్-ఆర్ సినిమా నిర్మాత డివివి దానయ్య అనుకోకండి, దివి దానయ్య అనే స్నేహితుడు ఈ చెట్లు ఎక్కి తాటి ముంజల్ని తీసేస్తాననడంతో మేము అక్కడికి చేరుకుని చూస్తున్నాం. అయితే ఈ తాటి ముంజల కథ ఇక్కడే ప్రారంభం అయ్యింది. అతను చెట్టుపైకి ఎక్కాడు. ఒక పెద్ద చెట్టుని అతను ఎంపిక చేసుకున్నాడు, మంచి కాయలు ఉన్నాయని. ఎందుకంటే అక్కడ మగతాటి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ మగతాటి చెట్లకి ఊరికినేలాగా కొండేళ్ళ వస్తాయి తప్ప వాటికి కాయలు ఉండవు. మరి ఉన్న వాటిల్లో కొన్ని అయితే పక్వానికి రాలేదు. దాంతో పక్వానికి వచ్చిన గెలలు గట్టిగా ఉన్న ఈ చెట్టునైతే ఈ డివి దానయ్య పైకి ఎక్కేశారు. మరి ఎక్కేస్తే ఏమైందంటే, తీరా అంత పెద్ద చెట్టు పైకి ఎక్కాక అక్కడ చమాయింపు ఉండటం వలన పైన ఉండటం సాధ్యం పడలేదు. ఇంకా ఇంకొన్ని ఒక 5 అడుగులు పైకి వెళితే ఆ గెలలన్నీ అందేవి. కానీ మరి పట్టు కుదరలేదు, చమాయింపుగా ఉంది. చెట్టు అక్కడ జిడ్డుగా ఉండటం వలన కిందకి దిగిపోవటం అనేది సంభవించింది. ఇక మరి ఏం చేయాలి? టైం చూస్తూ ఉంటుంటే సాయంత్రం 6 గంటలకి దరిదాపు దగ్గరికి వచ్చేసింది సమయం. సూర్యుడు అస్తమించడానికి సన్నద్ధమైపోయి ఉన్నాడు. ఈ పచ్చని ఈ ప్రకృతి, ఈ వరి పొలాల గట్టున ఉన్న ఈ మట్టి రోడ్లో మేము సూర్యాస్తమయ సమయంలో ఈ తాటి ముంజల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తాటి ముంజలు అనేవి భీమవరంలో దొరుకుతాయి. ఇప్పుడు ఈ చెట్టు దగ్గర పని కాకపోవడంతో మరి బయలుదేరి మరో ప్రదేశానికి వెళ్తున్నాం. ఇలాగా భీమవరం పట్టణంలో ఈ తాటి ముంజలు అనేవి దొరుకుతాయి, కానీ మరి మనం చెట్టు వద్దకు వెళ్ళి అవి కోయించుకుని వాటిని తిన్న సంతృప్తి వేరుగా ఉంటుంది. జామకాయల్ని చూడండి, కొనుక్కున్న జామకాయ కంటే ఆ పక్కిళ్ళు ఈ పక్కిళ్ళు వెళ్ళి ఆ దొడ్డుల్లోంచి ఆ జామకాయలు దొంగతనంగా కోసుకొచ్చి తింటే ఉండే సంతృప్తి వేరు. అదే తరహాలో ఈ తాటి ముంజలు అనేవి మార్కెట్లో కొనుక్కు తిన్న వాటికంటే కూడా ఇలా పొలం గట్ల మీద ఉన్న ఈ చెట్ల నుంచి ఆ గెలలు దించి తిన్నప్పుడు ఉండే సంతృప్తి వేరే విధంగా ఉంటుంది. దాంతో మేము ప్రయత్నం ప్రారంభించాం. మేమంటే మేము అనుకోకూడదు, దివి దానయ్య ఇచ్చిన మాట ప్రకారం మాకు గెలలు కోసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాను ఏమి తరచూ ఈ తాటి చెట్లు ఎక్కే మనిషి కాదు, తను ముందే చెప్పాడు. ఈ మధ్యన ఈ తాటి చెట్లు పెద్దగా ఎక్కడం అనేది జరగలేదు, కాబట్టి పట్టు ఎంతవరకు ఉంటుందో తెలియదు అని చెప్పాడు. ఇదిగోండి, ఇప్పుడు మరొక చెట్టుని, చాలా పెద్ద చెట్టునే సెలెక్ట్ చేసుకున్నాడు. మొదటి చెట్టుకైతే మరి చమాయింపు వచ్చి ఇంకా పైకి వెళ్ళటం కుదరకపోవటం జరిగితే, ఈ చెట్టు అయితే మొదల్లో డొల్ల వచ్చేసింది. ఫంగస్ వ్యాధులు ఏవో దానికి సంభవించి దాని మొదలంతా కూడా ఆ కాండమంతా తెల్లటి పొరలాగా ఏర్పడిపోయి ఉంది. దాన్ని మరి ఈ దివి దానయ్య ఊపి మరి ఆ చెట్టు యొక్క గట్టిదనాన్ని చూస్తున్నాడు. కాయలైతే పుష్కలంగా చెట్టు చివర ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ
చెట్టు అయితే డొల్లపోయి ఉంది. కాయలదే చిన్న చిన్న దారుల ద్వారా కూడా పోషకాలు పైకి వెళ్ళిపోతాయి. కాయలు ఉన్నాయి కదా అని చెట్టు దృఢంగా ఉందనుకోకూడదు. తాటి చెట్లతో చాలా ప్రమాదం అని చెప్పి అది ఊగడం చూసి మళ్ళీ ఆ చెట్టు నుండి కూడా కిందికి దిగిపోవటం అనేది జరిగింది. మరో పక్కన చూస్తుంటే మరి సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యుడు పడమర దిక్కున ఆ పచ్చటి పొలాల్లోకి జారిపోతున్నాడు. మరి ఇక్కడ చూస్తే తీరా పెద్ద పెద్ద బొట్టలు పట్టుకుని సంచులు పట్టుకుని మేము వచ్చాం, కానీ ఈ 2 చోట్ల పనికాల. అదే ప్రదేశంలో మళ్ళీ తిరిగి మరొక చోటికి ప్రయాణమయ్యాం. వాళ్ళు ముందుకు వెళితే నేను కెమెరా పట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ ఈ అందమైన ప్రకృతిని చిత్రీకరణ చేస్తూ వెళుతున్నాను. మరి ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే తాటి ముంజలు మాకు గెలలు లభిస్తాయని ఆశిస్తున్నాను. అదిగోండి సూర్యుడు మనతో పాటు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక ఈ చక్కటి ప్రకృతి, చిన్న చిన్న బోదెలు, పిల్ల కాలువలు ఇవన్నీ కూడా ఈ గోదావరి కాలువలు ఇక్కడున్న అన్ని పంట పొలాలకి చక్కగా నీటి సదుపాయం ఉంటుంది, నీరు చేరుకుంటుంది. మరి ఇదిగోండి మళ్ళీ ఇంకొక మజిలీ దగ్గరికి వచ్చాం. మా స్నేహితుడు గంధం ప్రసాద్ వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఇక్కడే మరి ఉన్నారు. అందరం కూడా ఆతృతగా చూస్తున్నాం గెలలు ఎప్పుడు కిందకి వస్తాయి, ఎప్పుడు తీసుకుందామని. మరి ఇది అప్పుడే 3వ చెట్టు. మరి దీనికి కాయలు అయితే ఉన్నాయి, కానీ అదిగోండి అతను ఎక్కుతున్నాడు ఆ 2 కొబ్బరి ఆకుల మధ్యలోంచి. కానీ ఇది కూడా దరిదాపుగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పట్టు చెక్కటం లేదు. ఇది అంతగా తాటి చెట్లు తరచూ ఎక్కే అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, మొదటిసారి ఈ తాటి చెట్టుని పైకి అధిరోహించడానికి ప్రయత్నం చేసినప్పుడే పని పూర్తయిపోవాలి. అలా కాదని ఇలాగా మళ్ళీ 2వసారి 3వసారి ఇలా చెట్లు ఎక్కటం సంభవిస్తే మొత్తం కాలి పిక్కలకి, తొడలకి, ఆ చేతులకి ఉన్న బలం అంతా వేస్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే బలం తగ్గిపోతుందో మళ్ళీ వేరే చెట్టు ఎక్కడం అనేది మరింత కష్టమైపోతుంది. ఇంకా మేమంతా నిరాశపడ్డాం. ఇంకా చీకటి పడిపోవటానికి రెడీగా ఉంది. అయితే ఈలోపు ఈ అందమైన ప్రకృతిని చిత్రీకరిస్తున్న ఆ బోధుల్లో కలువ పూల చెట్లు మొలిచి ఉన్నాయి, అక్కడక్కడ తామర పువ్వులు. మరి పొలంలో ఒక చోట నుండి మరో చోటుకి వెళ్తానికి తాటి దూలం వేసి ఉన్నారు, ఇటు నుంచి అటు ఆ పిల్ల కాలువని దాటడం కోసం. మరి ఇంత చక్కటి అందమైన ప్రకృతి నడుమ మేము ఇంకా చర్చిస్తున్నాం. అయితే తను దివిదానయ్య అయితే ఇది చాలా కష్టసాధ్యమైన విషయం అన్నాడు. అలాగే అక్కడ మీకు కనబడిన మరొక రైతు కూడా అదే చెప్పారు. ఎందుకంటే 3 ప్రయత్నాలు అంటే చాలా ఎక్కువే. తరచూ తాటి చెట్లు ఎక్కే వాళ్ళకి మినహా మిగతా వేరే వాళ్ళకి అలాగా 3 ప్రయత్నాలు అయిపోతే దరిదాపుగా ఇంకా శక్తి తరిగిపోయినట్టే లెక్క. దాంతో మేము ఇంకా ఈ తాటి ముంజల కథ ముగిసింది, ఇక కుదరని పని
ఇక తాటికాయలు ఈ రోజుకైతే ఇక దొరకవు అనుకుంటే మరి మేము ఏం చేయాలని ఆలోచిస్తున్నంతలో అక్కడున్న ఒక పొలం రైతు అయితే ఆయన మరో ప్రయత్నం చేస్తే చేయండి, కానీ అది అంత శ్రేయస్కరమైతే కాదు అని చెప్తున్నాడు. మరొక పొట్టిగా అందుబాటులో ఉన్న చెట్టు ఏదన్నా వెనుతిరిగి వెళ్ళేటప్పుడు కనుక మీకు కనిపిస్తే దాన్ని నుండి మీరు గెలలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడంతో ఈ ప్రకృతిని చిత్రీకరణ చేస్తూ అక్కడే ఉండి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ చెట్లు ఎక్కడం, తాటి చెట్లు అనేది అంత సులభతరమైన పని కాదు. మనమైతే ఆ తాటి ముంజలు కానీ, ఆ తాటి ఆకులు కానీ, తాటి కళ్ళు కానీ ఏదైనా కానీ చాలా అత్యంత సులువుగా స్వీకరిస్తారు జనాలు. కానీ దాని వెనక ఉండే కష్టమైతే చాలా చాలా పెద్ద కష్టం. ప్రాణాలకి పణంగా పెట్టి మరి ఈ చెట్లు అవి ఎక్కాల్సి వస్తుంది. ఇదిగోండి మరో చెట్టు అయితే కొద్దిగా అందుబాటు ఎత్తులోనే ఉంది, కానీ దాని చుట్టూ మరో కథ. దోలగుండ ఆకులు, దోలగుండ చెట్టు అంటారు కదా, అది శరీరానికి తగిలితే ఇంకా దోతలెక్కి గోక్కుండా కూర్చోవాలి. అది ఆ చెట్టుని చుట్టూ ఆక్యుపై చేసి ఉంది. దాన్ని తన దగ్గర ఉన్న కొడవలతో మరి ఈ దివి దానయ్య గారు తీసి తొలగించి ఇప్పుడు చెట్టు ఎక్కడానికి మరొక చెట్టుని చివరి ప్రయత్నంగా చూస్తున్నారు. మరి తను చూస్తూ ఉంటుంటే ఈ చెట్టుకున్న మరొక ఇబ్బంది ఏంటంటే ఈ చెట్టు పైన ఎండిపోయిన తాటి ఆకులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి పైన. మీరు ఇప్పుడు నేను పైకి చూపిస్తాను కాబట్టి మీరు చూస్తారు. అదిగోండి చక్కటి సూర్యాస్తమయం, సూర్యుడికి ఏ ఆటంకాలు లేవు, మబ్బు తునకలు కానీ మరొకటి కానీ. దాంతో సూర్యాస్తమయాన్ని ఒక పక్కన ఆస్వాదిస్తూ మరో పక్కన తాను చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్నాం. అదిగోండి ఆ ఎండుటాకులు పీకి పక్కన పడేస్తున్నాడు. మరి ఈ నా తాటి ముంజల కథ ఎంతవరకు వస్తుందనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఆ చివరి దశలో కూడా కిందకి వెనక్కి దిగి రావాల్సిన పరిస్థితులు ఒక్కోసారి ఉంటాయి. మీరు ఇందాకటి 3 చెట్ల దగ్గర చూశారు కదా, 3 చెట్లు కూడా చివర పై వరకు కూడా చేరుకున్నాక ఆ ప్రదేశంలో సైతం ఇక వెనుదిరిగి రావాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ పట్టు చిక్కట్లేదు అంటే ఎక్కడం సులువే. పైకి ఎక్కిన తర్వాత అక్కడ నిలుచొని మరి చేతులతో ఆ గెలల్ని సరిగ్గా నరకాలి. ఆ సమయంలో కాళ్ళు మంచి పట్టుతో ఈ తాటి చెట్టు ఆ కాండాన్ని దాన్ని పట్టుకుని ఉండాలి. మరి అలాగా ఉండలేని పరిస్థితుల్లో ఇది చాలా కష్టం అవుతుంది. అదిగోండి ఆ ఎండుటాకుల్ని తాను దానయ్య తొలగిస్తూనే ఉన్నాడు. వాటన్నిటినీ కూడా అడ్డంగా ఆటంకంగా ఉన్న వాటిని తొలగించి ఆ తరువాత ఈ తాటి చెట్టు చిటారు పైకి ఆ తాటి మాను పైన కొమ్మలు ఉన్నాయి చూడండి, పచ్చి కొమ్మలు. ఆ పచ్చి కొమ్మల్లోకి చేరుకుని అందులో నిలుచుని ఈ గెలల్ని కొట్టడం అనేది జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, అదిగోండి ఆ పైన ఉన్న ఆ మోదలోకి చేరుకున్నాడు. ఇక అక్కడి నుండి ఈ తాటి గెలలు దించటం అనేది జరిగింది. అప్పుడు ఆ ఎక్కి ఆ తాటికేలల్ని తొలగిస్తున్నంతసేపు కూడా
మాకైతే ఇంకా సస్పెన్సే. అవి కిందకి భూమి మీదకి పడి మా చేతికి అందే వరకు కూడా మేము ఒక రకమైన సందేహంతోనే ఉన్నాం. ఎందుకంటే ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు. కిందకి దిగిపోవాలని ఒకవేళ భావిస్తే, పైన ఇబ్బందిగా ఉందని అనుకుంటే, ఆ కొడవలికి సరైన పదును లేక గెల తెగకపోతే ఈ లోపల తన శక్తి అంతా డ్రైన్ అయిపోతే మరి అది కుదరని పని కదా. అటువంటి ఏమీ జరగకూడదని అనుకుంటూ కోరుకుంటూ అక్కడే నిలబడి చూస్తున్నాం. తను ఆ తాటి గెలలనైతే తొలగిస్తున్నాడు. ఇక తొలగించిన తర్వాత అది ఏమైంది ఏమిటి, ఆ పైనుంచి తాటి గెలలు కిందకు వచ్చినాయా లేవా అన్నది మీరే లైవ్లో ఈ అందమైన మ్యూజిక్ని వింటా చూడండి. ఈ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఎప్పటికైనా సరే మనం అనుకున్న దాన్ని సాధించడానికి అవకాశం అనేది మన ముందు ఉంటుంది. అదేమీ కష్టసాధ్యమైన విషయం కాదు. 1కి 2 సార్లు, 2కి 4 సార్లు కనుక మనిషి అనేవాడు ప్రయత్నం చేస్తే, ఆ దృఢమైన సంకల్పాన్ని మనసులో గనక నిలుపుకుంటే ఏ పనైనా సరే సక్రమంగా పూర్తి అవుతుంది ఎప్పటికైనా అనేదానికి ఉదాహరణగా ఈ విషయం, ఈ తాటి ముంజల వేట, ఈ తాటి ముంజల కథ మాకు తెలుపుతుంది. మరి ఇప్పుడు ఈ చెట్టు నుండి ఒక 3-4 గెలల్ని దింపిన తర్వాత అదిగోండి పడిని చూసారా గెల కిందకి, అలాగా ఒక 3 గెలలు పైనే కిందకి దింపిన తరువాత మరి ఏమైందంటే, అదే ఉత్సాహంతోనూ అదే ఊపుతో మరొక చెట్టును కూడా అధిరోహించి ఆ మరికొన్ని తాటి ముంజల గెలల్ని సాధించడం జరిగింది. అది కూడా మీకు ఈ ముందు వీడియోలో వస్తుంది. ఈ చెట్టు నుండి కిందకి దిగిన పెదప మరొక తాటి చెట్టును కూడా ఆ దానయ్య అధిరోహించాడు. పైకి ఎక్కి మరికొన్ని గెలల్ని తెంపి ఇవ్వటం జరిగింది. అది ఏమిటంటే మళ్ళీ ప్రయత్నించడం వలన సాధ్యపడింది. ఈ రకంగా మా తాటి ముంజల కథ సుఖాంతమైంది. ఎందుకంటే మరి ఓ పక్కన సూర్యాస్తమయం అయిపోతుంది, ఇదంతా మట్టి రోడ్డు, ఎక్కడ చూసినా ఎలక బొరియలు పందికొక్కు బొరియలు ఎక్కువ ఉంటే అక్కడ చక్కగా తాచుపాములు తిరుగుతూనే ఉంటాయి. చీకటి పడితే మరి అది వాటి ఆవాసం. ఆ చీకట్లో అవి తమ ఆహారాన్వేషణ కోసం చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మనం అక్కడ వాహనాలు వేసుకుని వెళ్ళి వాటి మీదకి గనుక వెడితే అవి తప్పనిసరి పరిస్థితుల్లో మనల్ని ముద్దు పెట్టుకుంటాయి. ఇంకా ఆ తర్వాత కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వేసి మనం పరుగులు తీయాల్సి వస్తుంది. మరి అటువంటిది అవ్వకూడదంటే కొంచెం కాంతి ఉండగానే ఇటువంటి మారుమూల ప్రదేశాల్లో, ఈ తోటల్లో, ఈ పంట చేల గట్ల మీద, ఈ గుబురు పొదల్లో, ఇటువంటి వాటిల చోట ఏం చేసినా అది వెంటనే పూర్తయిపోవాలి. మరి ఈ కింద పడిన తాటి ముంజల్ని, తాటి గెలల్ని తీయటం, అక్కడే కొన్ని తాటికాయల్ని మరి కోసుకుని మా స్నేహితుడు గంధం ప్రసాద్
వాళ్ళ పిల్లలు మహిత్, మనోజు అందరం మరి ఆ కాయలు కోసిన దానయ్య, నేను అందరం కలిపి కొన్ని కాయలు అయితే అక్కడే తినడం జరిగింది. ఇక్కడికి ఇలాగా పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి దేన్నో భుజాన్ని వేసుకుని వచ్చినట్టుగా మరి మా దివి దానయ్య గారు మళ్ళీ అలాగా ప్రయత్నం చేసి పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ చెట్లకున్న గెలల్ని దించి మాకు అందచేసి మమ్మల్ని సంతృప్తిపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కిన ఈ చెట్టే కాకుండా నేను చెప్పినట్టు మరొక చెట్టును కూడా అధిరోహించి ఆ చెట్టు గెలలు కూడా మాకు అందచేయటం జరిగింది. ఏమిటంటే ఇదంతా కూడా పట్టుదల వలన సాధ్యమైంది. అందుకని అంటారు, ఇలాగా ప్రయత్నం ద్వారా దేన్నైనా సాధిస్తే పట్టు వదలని విక్రమార్కుడు అనే మాటని వాడతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగినట్టు నాకు అనిపించింది. అది మా తాటి ముంజల కథ. మరి నేనైతే ఇంకా ఈ కామెంటరీ చెప్పడం అనేది ఆపేస్తున్నాను. ఇదిగోండి, ఈ సూర్యాస్తమయాన్ని చూస్తూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ మ్యూజిక్ వింటూ మిగతాది ఏం జరిగిందో మీరు చూడండి. నమస్తే. దయచేసి ఇక్కడ దాకా కనుక మీరు నా వీడియోని చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని నొక్కండి. లైక్, షేరు వీలైతే చేయండి. నమస్తే.